హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు పని రాక్షసుడు. పూర్వం భూపాలుడు అనే సోమరి ఉండేవాడు. ఓసారి ఎవరో అతీత శక్తులున్న సన్యాసి ఊరిలోకి వచ్చాడని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తనకు మాయా సేవకుడు కావాలని, తను చెప్పిన ప్రతి పనిని పూర్తి చేయాలని కోరాడు. ఆ సన్యాసి, చూడు నాయనా, నువ్వు యువకుడివి, నీకు సేవకుడితో ఏం పని, చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు ఆ సన్యాసి. అరెవ్వా, నీకు శక్తులు లేవన్నమాట, ఉంటే నేను అడిగినది ఇవ్వడానికేం అన్నాడు భూపాలుడు. దీంతో చేసేది లేక ఆ సన్యాసి యువకుడి చెవిలో ఏదో మంత్రం చెప్పాడు. నాయనా, దీన్ని 3 సార్లు జపించిన వెంటనే ఓ సేవకుడు ప్రత్యక్షమవుతాడు. అతడికి నిత్యం ఏదో ఒక పని చెబుతూ ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాడు అని చెప్పాడు సన్యాసి. నేను పని చెప్పనప్పుడు కదా అని మనసులో అనుకుని భూపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక 3 సార్లు ఆ మంత్రాన్ని జపించాడు. వెంటనే ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ అందమైన భవనం నిర్మించమన్నాడు భూపాలుడు. అరక్షణంలోనే అక్కడ పాలరాతి భవనం తయారైంది. దాని నిండా డబ్బు నగలు ఉండాలని ఆజ్ఞాపించాడు భూపాలుడు. మరుక్షణంలోనే అన్నింటినీ రాక్షసుడు సమకూర్చాడు. ఇలా ఏ పని చెబితే ఆ పని చేశాడు. కాసేపటి తర్వాత ఇంకేం చెప్పాలో భూపాలుడికి అర్థం కాలేదు. ఆలోచించే లోపే, నాకు వెంటనే ఏదైనా పని చెప్పు, లేకుంటే నిన్ను మింగేస్తాను అన్నాడు ఆ రాక్షసుడు. దీంతో భూపాలుడు భయంగా పరుగున ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, ఇతడికి నేను పని చెప్పలేకపోతున్నాను, నన్ను కాపాడండి అన్నాడు. అలాగైతే ఈ రాక్షసుడి సాయంతో నువ్వు ఇప్పటి వరకు పొందినవన్నీ మాయమైపోతాయి, సరేనా అన్నాడు సన్యాసి. దానికి భూపాలుడు ఒప్పుకున్నాడు. తన కమండలంలోని నీటిని ఆ రాక్షసుడి మీద చల్లాడు సన్యాసి. వెంటనే రాక్షసుడు మాయమయ్యాడు. అతడు ఇచ్చిన భవంతులు పదా కూడా మాయమైపోయాయి. భూపాలుడు అప్పటి నుంచి కష్టించి పని చేయడం అలవాటు చేసుకున్నాడు.